నేను లోకమంతా తిరిగాను, ఎంత జ్ఞానం నాకు. చిటికేస్తే ఆమెను ఏమైనా మాయ చేయగలను. మా అమ్మను మాయ చేయగలను, మా నాన్నను మాయ చేయగలను, నా భర్తను మాయ చేయగలను, నా భార్యను మాయ చేయగలను, లోకమంతా మాయ చేయగలను, సంఘాన్ని మాయ చేయగలను, తోటి విశ్వాసిని మాయ చేయగలను. ఏంటంటే నా జ్ఞానం, నా తెలివి, నేను మహామేధావిని అనిపిస్తాడు సాతానుడు. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, ఒకవేళ నీకు ఉండొచ్చు, నీకుంది, ఆ జ్ఞానం నీకుంది, నువ్వేం తక్కువ అంచనా వేసుకోవట్లా, నీ అంచనా ఓకే, నువ్వు మహామేధావ్యే, నువ్వు మేధావ్యే, నీకు ఎవరినైనా నమ్మించగలవు, నీకుంది ఆ సత్తా. కానీ అది వెర్రితనమని గ్రహించాలి. నువ్వు నీకున్న ఆ చాకచక్యము, నీకున్న ఆ తెలివి, నీకున్న ఆ జ్ఞానము, నీకున్న ఆ యొక్క అది ఏమైనా పేరు పెట్టుకోవచ్చు, అవి వెర్రితనమని వాక్యం సెలవిస్తుంది. చదువుకున్నామా? 1 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోకంలో జ్ఞానం సంపాదించి, చదువు, జ్ఞానము, విజ్ఞానము, తెలివి ఇవన్నీ ఈ లోకంలో సంపాదించుకొని, నాకు మించిన జ్ఞానవంతులు ఎవరు, నాకు మించిన చాతుర్యం గలవారు ఎవరు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవునితో నాకు పని ఏంటి? నా చేత కాకపోతేనా, నా తెలివి లేకపోతేనా, లేకపోతే నా డబ్బు లేకపోతేనా, లేకపోతే నాకు ఇంకేమన్నా ఆ అండదండలు లేకపోతేనా, నాకేమన్నా అవసరాలు నాకు ఎవరెవరు తీర్చేవాళ్ళు కావాలన్నా, నాకేమి లేక, నా జ్ఞానంతో అన్నీ సంపాదించాను కదా. ఒక ఆయన అన్నాడు బైబిల్లో, ఉన్న కొట్లు చాలక కొత్త కొట్లు కట్టించుకొని వాటికి మళ్ళా ధాన్యం సమకూర్చి పండించి పోసి హ్యాపీగా సేద తిరిగి మంచం మీద పడుకొని అన్నాడంట, ఏమని? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, తరతరాలు జరిపే విధంగా నేను సంపాదించి పెట్టాను అన్నాడు. అది జ్ఞానం అనుకున్నాడు ఆయన. నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివిని బట్టి, నాకున్నటువంటి చాతుర్యాన్ని బట్టి, ఎవరికి లేనంతగా నేను పండించాను, కొత్త కొట్లు కట్టి ధాన్యం పోసాను కదా, అందరికీ గతి లేని వారుగా ఉంటే నేను ఎంత మేధస్సుతో సంపాదించానంటే ప్రభు ఏమన్నాడు?